మరో ఉత్తరం చూద్దామండి. పిడిగురల నుంచి పద్మనాభాచారి రాస్తున్నారు. ఇంటి ముఖద్వారానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మన శరీరంలో మన ముఖానికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తాము, ఇంటి ముఖద్వారానికి కూడా అందుకే ప్రాధాన్యాన్ని ఇస్తాం. శరీరాల్లో ఉన్న అన్ని అవయవములలో ముఖం కూడా ఒక అవయవం అయినా కూడా ముఖమే ప్రధానమైనటువంటిది అని మనకు ఏ భాషలో చెప్పినా ఎవరు చెప్పినా ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని వాళ్ళ ఆంగ్ల భాషలో చెప్పినా మన పెద్దలు చెప్పినటువంటిది దేనికైనా కూడా ముఖము ప్రధానమైనటువంటిది, అనేక జ్ఞానేంద్రియములు కలిగినటువంటిది. దీని ద్వారానే మిగతా శరీరం యొక్క కదలికలు అని అన్నీ ఉంటాయి. కాబట్టి ముఖం చూసి ఏదైనా చెప్పేస్తాము అని అంటూ ఉంటాం. అట్లా గృహము యొక్క ప్రవేశ ద్వారం అది సింహద్వారము అని పేరు పెట్టారు దానికి. అందుకే జంతువులలో సింహం ఎట్లా శ్రేష్టమైనదో ఇంటికి ఉన్న మిగతా ద్వారములలో ప్రధానమైనటువంటిది ఇది ముఖ్య ద్వారము, రాజద్వారము. అందువలన అది శుభ్రంగా ఉంటే, అది నిండుగా ఉంటే, అది చూడటానికి ముచ్చటగా ఉంటే ఆ ఇంట్లో ప్రవేశించేటువంటి వారు అటువంటి చక్కని మనస్సుతో ప్రవేశిస్తారు. మనస్సు ఎప్పటికప్పుడు చూస్తున్నటువంటి దృశ్యాలను బట్టి దాంట్లో మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక ఇల్లు అపరిశుభ్రంగా ఉన్నా, ఆ ఇంటి యొక్క స్వరూప స్వభావాలు సరిగ్గా లేకపోయినా, మనకి మన ఆత్మీయుల ఇంటికి వెళ్ళినా కూడా మన మనస్సుకి ఏదో రకంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ వాతావరణాన్ని మనం ఒక పవిత్రతతోటి, ఒక పరిశుద్ధతతోటి, ఒక ప్రశాంతతో ఉండే విధంగా సృష్టిస్తూ ఉండాలి. అందువలన ఇంట్లోకి ప్రవేశించేటువంటి ముఖద్వారం, సింహద్వారం అది మన దేహానికి ముఖం వంటిది. వాస్తుశాస్త్రంలో గృహ నిర్మాణం కూడా దేహ నిర్మాణంలాగా చెప్పబడింది. దేవాలయ నిర్మాణమైనా అంతే, గృహ నిర్మాణమైనా అంతే. కాబట్టి మన దేహానికి ముఖం ఎంత విశిష్టమైనటువంటిదో శరీరాన్ని అలాగే గృహానికి కూడా మనం గృహద్వారం మిగతావి ఎటువంటివి పెట్టినా దీన్ని మాత్రం చాలా విశిష్టమైనటువంటిది, పెద్దది, ఇంకా బాగా శోభగా ఉండేటువంటిది, తోరణం కట్టగానే అందరికీ కన్నుల పండుగగా ఉండేటువంటిది. అటువంటి సింహద్వారం అది ముఖద్వారంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రవేశానికి అదే ప్రధానమైనటువంటిది. అంతేకాకుండా గృహం మొత్తానికి ఒక ఆకర్షణగా కనపడుతూ ఉండేది. దేహం మొత్తానికి శీర్షం ఎలాంటిదో అది ఆ గృహానికి అటువంటిది. కనుక వాస్తు పురుషుని యొక్క అనుగ్రహం మనకు కలగటానికి సింహద్వారం చక్కని ప్రదేశంలో ఎవరైతే గృహ నిర్మాణం చేస్తూ ఉన్నారో ఆ చేసేటువంటి యజమాని యొక్క గ్రహమునకు, నక్షత్రానికి, నామానికి సరిపోయేటువంటి ప్రదేశంలో, సరిపోయేటువంటి ఆకారంలో మంచిగా ఉండాలి అనేది అందుకోసం పెట్టినటువంటిది. మామూలుగా ఎవరిని చూసినా కూడా ముఖద్వారం బాగుంటే ఆ ఇంట్లోకి వెళ్ళాలని ప్రశాంతంగా వెళతాం. కాబట్టి అందుకోసం ముఖద్వారం యొక్క విశిష్టత చెప్పబడింది. కాబట్టి ఏ విధంగా చూసినా ముఖద్వారం మంచిగా ఉండటం, బాగుండటం అనేది తప్పకుండా మనందరం కోరుకోవాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం, శుభాశీస్సు. చూశారు కదండి, ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.